ధన్యవాదాలు అధ్యక్ష. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ సోషల్ మీడియా అరెస్టుల మీద ఒక 2 నిమిషాలు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మాలాంటి ఈరోజు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలను కూడా గతంలో కూడా మేమే ఇబ్బంది పడ్డాం, ఈరోజు కూడా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఒకవేళ పోలీసుల దగ్గర నుంచి సహకారం సరిగ్గా ఉండట్లేదు, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఉంచే అవకాశం లేదు. ఈరోజు చట్టాలు అలా ఉన్నాయని అంటున్నారు అధ్యక్ష. ఈరోజు మనమే చట్టసభల్లో ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఒక తెలుగుదేశంలోనే కాదు, అన్ని పార్టీల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా హోమ్ డిపార్ట్మెంట్కి అలాగే ముఖ్యంగా దీని మీద చాలా పట్టుదలతో ఉన్న డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వెంటనే బయటకు వచ్చి, ఎందుకంటే దాని మీద 41A నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు బయటకు వచ్చి విపరీతమైన మళ్ళీ రెట్టింపుని ఉత్సాహంతో అదే సోషల్ మీడియాలో మరి అదే విధంగా వల్గర్గా పెడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పశ్చాత్తాపం అనేది లేకుండా ఈరోజు జిల్లాకి ఒక ఇన్ఛార్జిని పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళని మీరు కాపాడండి అని ఆ రీతిలో వెళ్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, చట్టసభల్లో ఉన్నాం, ఈరోజు మనం చట్టాన్ని కనీసం అమెండ్మెంట్ చేయగలిగితే సోషల్ మీడియాలో మన పర్మిషన్ లేకుండా మన ఫోటోలు పెట్టి మార్ఫింగ్లతో అసభ్యంగా మాట్లాడిన వాళ్ళకి ఒక చిన్న శిక్ష పడేలాగా చట్టాలని మనం కనీసం అమెండ్మెంట్ చేసి తీసుకొని వస్తే భవిష్యత్తులో మనల్ని చాలా రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయి అధ్యక్ష. దయచేసి సోషల్ మీడియా మీద మాటలు కాదు, మనం చేతుల ద్వారా జనాల్లో వెళ్ళగలిగితేనే ఇలాంటివి ఆగుతాయి అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష అధికారంలో ఉండి కూడా. గౌరవనీయులైన మంత్రి గారికి 2014-19 మధ్య అప్పటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనతో మరియు మీ చొరవతో పేదవాడి సొంత ఇంటి కళ టిట్కో హౌసింగ్ని మీకు తీసుకెళ్లిన సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష. అయితే టిట్కో హౌస్కి సంకల్పం అయితే జరిగింది సార్ అధ్యక్ష. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదలు పెట్టాం అధ్యక్ష. లబ్ధిదారుల ఎంపిక కూడా పలాసలో జరిగింది అధ్యక్ష. అయితే 2018 అక్టోబర్లో అక్కడ తిత్లీ తుఫాన్ రావడం, ఆ తర్వాత నష్టపరిహారం, ఆ ఇష్యూలోని ఎలక్షన్ కోడ్ రావడం లబ్ధిదారుల్ని ఆపేశాం అధ్యక్ష. అయితే దాదాపు మా పలాసకి 1968 శాంక్షన్ అయ్యే అధ్యక్ష. ఇప్పటికి 912 కంప్లీట్ చేసాం అధ్యక్ష. కానీ వాటికి ఇంకా ఈరోజు ఇతర సౌకర్యాలు కానీ ముఖ్యంగా కరెంట్ కానీ అలాగే శానిటరీ కానీ ఎటువంటి ఫిక్స్ చేయలేదు అధ్యక్ష. ఇంకా 1056 మనకు కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంది అధ్యక్ష. ముఖ్యంగా అయితే బ్యాంక్స్ నుంచి ఆ లబ్ధిదారులకి నోటీస్ రావడం జరుగుతుంది అధ్యక్ష. వాటి మీద మనం ఏదన్నా ఉపశమనంగా ఒక చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. వాళ్ళ గురించి ఈవెన్ పేపర్లో కూడా ఆ బ్యాంకుల నుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి అధ్యక్ష. అయితే 2019-24 మధ్య ఉన్న అప్పటి వైసీపీ ప్రభుత్వం రంగులు మార్చడం తప్ప ఇంకా ఏమీ చేయలేని చేతకాని ప్రభుత్వం అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఆ 1056 మందికి టిట్కో లబ్ధిదారులకి జగనన్న కాలనీ ఇచ్చారు అధ్యక్ష. అయితే అప్పటి మనకి కట్టిన డీడీలు, అంటే మనం టిట్కో హౌసెస్ మనం కట్టిన డీడీలు ఈ రోజుకి ప్రభుత్వం దగ్గరే ఉన్న అధ్యక్ష. మనం ఇవ్వలేని వారికి ఆ డీడీలు కూడా వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష. టిట్కో ఇల్లు లబ్ధిదారులకు మనం ఇవ్వకుండానే బ్యాంకర్స్ లబ్ధిదారులకు నోటీసులు ఇస్తుంది అధ్యక్ష. చాలా మంది పేదవారు వాటిని కట్టలేక ప్రతిరోజు మా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. గౌరవనీయ మంత్రి గారికి ఆ టిట్కో హౌసెస్ మనం మిగతావి కూడా పూర్తి చేస్తామా లేదా, ఎప్పటి లోపల పూర్తి చేస్తామో, ముఖ్యంగా ఈ బ్యాంకు నోటీసులకి మన ప్రభుత్వం మన లబ్ధిదారులకు ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తుందో తెలపాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.